అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB 29గా వస్తున్న ఈ ప్రాజెక్టు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని రాజమౌళి అప్పట్లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తమిళ హీరో చియాన్ విక్రమ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఈ వార్తలపై విక్రమ్ స్పందించాడు. విక్రమ్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా విక్రమ్ మీడియాతో ముచ్చటిస్తూ ఉండగా ఒక రిపోర్టర్ అడుగుతూ, మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, దీనిపై మీ రియాక్షన్ ఏంటి అని అడగ్గా విక్రమ్ సమాధానమిస్తూ, రాజమౌళి చాలా మంచి వ్యక్తి, ఆయన నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తాను, అయితే మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాపై మేము ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఆ టాపిక్ కూడా రాలేదంటూ విక్రమ్ వెల్లడించాడు. మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోడు చిత్రం ఆగస్టు 9న రిలీజ్ అవబోతుంది. ఆ సినిమాని మీ అందరికంటే నేను ముందే చూడటం జరిగింది. చాలా బాగుందనిపించింది. వెరీ ఇంప్రెసివ్. నిహారిక మల్టీ టాలెంటెడ్, మంచి ఆర్టిస్టే కాదు, ఒక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది. అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేయడం కూడా తనకు తెలుసని నా నమ్మకం. అంతకుమించి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు, ఆదరిస్తారు. ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో 11 మంది స్నేహితుల మధ్య జరిగే కథ. డైరెక్టర్ యదువంశీకి ఇది మొదటి సినిమా. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే చేశాడు. ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా మెయిన్ లీడ్స్గా 11 మంది అబ్బాయిలు, అలాగే 4 అమ్మాయిలు పరిచయం అవుతున్నారు. ఇది పరిశ్రమకి చాలా అవసరం. ఎదురులు రాజుకి కూడా ఇదే మొదటి థియేట్రికల్ ఫిలిం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం విజువల్స్కి మంచి పేరు వచ్చింది, బాగా ఆదరించారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుత విజయం సాధించిన హనుమాన్ చిత్రంలో 2 పాటలు చేశాడని తెలిసింది. ఇప్పుడు ఈ కమిటీ కుర్రోడు చిత్రానికి మొత్తం 11 సాంగ్స్ అందించాడు. అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుందని భావిస్తున్నాను. వీళ్ళందరి కృషికి, టాలెంట్కి తగ్గ గుర్తింపుని, రివార్డ్స్ని ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తూ కమిటీ కుర్రోళ్ళ టీం అందరికీ ప్రత్యేకించి మా నేహార్కు ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. విక్రమ్ గారు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎన్నో చూసాం, కానీ ఈ సినిమా ఎస్పెషల్లీ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీకు బూస్ బంప్స్ కూడా వచ్చినాయని ఫ్యాన్స్ నుంచి అంత అప్లాజ్ వచ్చింది. సో మీ మనసుకి ఈ క్యారెక్టర్ ఎంత దగ్గరగా ఉంది? అలాగే ఒక క్యారెక్టర్ కోసం గెటప్స్ కోసం రకరకాల గెటప్స్ చాలామంది హీరోలతో చూసాం, కానీ మన లైఫ్ రిస్క్ అంటే మన ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా రిస్క్ చేసి కూడా ఇంకా కంటిన్యూ చేయడానికి దాని మీ మనసుకు దగ్గరైన సినిమా ఇది ఏంటి అని పాయింట్? దెబ్బ గురించి మీరు అడిగితే నా అసిస్టెంట్ ఒకరోజు చెప్పాడు, అన్నా మర్చిపోయాను, ఏంట్రా రోజు ఒక దెబ్బ జరుగుతుంది, ఒక్కొక్క ఫోటో రోజు చేస్తే యు విల్ హ్యావ్ వన్ రికార్డ్ ఆఫ్ ఒక్కొక్క దెబ్బ కంటిన్యూస్, బికాజ్ రాక్స్ అక్కడ శాండ్ కూడా లేదు. సో ఫాలింగ్, రెస్లింగ్ అన్నీ లైక్ కొట్టేస్తున్నారు నన్ను, నేను ఎవరైనా కొట్టేస్తాను. సో that was the thing, and the health also, and it was very difficult. Extreme cold, extreme hot, extreme heat, then dust, ash na lopla, then oka chinna cave lo godava dantlo full gold dust, alanti you can't breathe, it's like that. But then I think this is my most favorite role till today. Yeah, I mean, not because I'm released, this movie is getting released now. Naku, I know Sedu was my very close to me, Chita Shivaputrudu, Aparijit, whatever. Dintlo emo, I feel connected in some way, like I'm able to identify with what they went through then. Kasilo kuda ne cheyinappudu oka road when I was trying to cross it, appudu tanne, I mean, shit, I'm talking Malayalam, sorry.
అప్పుడే నాకు వచ్చింది, అయ్యో ఏంట్రా ఎలా చేస్తారు, బికాస్ షార్ట్కి నేను వెళ్ళాలి అండ్ ఐ టు వాక్ లైక్ దాట్ అండ్ క్రాస్ చేయడానికి బండి వస్తుంది. నాకు అస్సలు టిల్ దెన్ ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్, నో ప్రాబ్లం, బికాస్ నాకు తెలుసు చైర్ ఇక్కడ ఉంది బ్లా బ్లా బ్లా. అప్పుడు నాకు షిట్, ఐ మీన్ దిస్ ఇస్ వాట్ దే ఫీల్ కదా. సో లైక్ దాట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచే నాకు వాట్ వుడ్ ఇండియన్స్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ గాన్ త్రూ అప్పుడు ఏం జరిగిందో. So I was able to identify with that, and I don't know if that made me close to the character or the fact that it is so difficult to do this role, and I love difficult roles. Or if it's Ranjit, or it's getting to work with such amazing actors. నేను చాలా సంవత్సరాలు నేను పార్వతి మూవీస్ చూసి such a good actor, but we never had a chance to work together, you know. And I always, I identify with her kind of acting, like we kind of have the same wavelength, like when we come to cinema, method acting or whatever. So Naku, it was a good experience and a good experience. I was thinking, okay, we have that. Then we have Malavika, where she's like this very different character. You've never seen a character who's Ranjit's movie lo ఆడవాళ్ళు ఎప్పుడో ఇంపార్టెన్స్ ఉంది దానికో. మీరు చూస్తే అన్ని పిక్చర్స్లో దీంట్లో ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్. లైక్ క్లెమెంట్స్ క్యారెక్టర్, ఆయన కూడా ఒక తంగలాన్. నాకు కావాలో ఆయన కూడా కావాలి. He's not a villain, I'm not a villain, she's not a... Like, maybe. I don't know, he's pointing to you. Yeah, hi Vikram sir. One sec. This is Madhav. Alanti, it's that kind of a film. So when I started acting with her, that romance kuda, it is such a beautiful romance, because 5 పిల్లలు తర్వాత they are still romantic. ఇంకా ఆయనకు 2-3 కావాలి. అప్పుడు అసలు they won't wear blouse కదా. సో ఆ పాటలు కూడా మినికి మనకి పాటలు కూడా బ్లౌజ్ దొరికింది. అంత సంతోషం వాళ్ళందరికీ, బికాజ్ మేమందరూ దేవ్ నెవర్ ఓన్. సో అప్పుడు ముందు అడుగుతుంది, నాకు ఒక బ్లౌజ్ కావాలి, లేకపోతే వాళ్ళు వేస్తారు కదా అలాంటి డ్రెస్ కావాలి. సరే నీ పిల్లలు ఇస్తే నేను ఇస్తాను, ఎంత బ్లౌజ్ మీకు కావాలి అంత పిల్లలు నీ ఇవ్వాలి. ఇట్స్ లైక్ దే టాక్ లైట్, ఇట్స్ సో రొమాంటిక్. అట్ ద సేమ్ టైం అప్పుడు ఎంత పువ్వులు ఇచ్చి అలా కాదు, గొడవ అవుతుంది. లైక్ ఇట్స్ ఈవెన్ లవ్ సీన్స్, ఐ మీన్ రొమాన్స్ విల్ బి ఒక గొడవ లోపల ఉంది. So I was so comfortable working with her, because we did a workshop before, so we already understood that space kada. So director cheptaru, okay, ilanti scene you can push her, she can push you, just whatever violent. So we will never practice action lo, we'll just do it, and she will get hurt, naaku kuda debba vastundi. But that was the comfort zone, and I felt thank you so much, I felt so happy that whatever I imagined worked. And as far as Malavika is concerned, she didn't know asalu fighting radu. Meeku andaru telusu, like how she's considered this very gorgeous, stunning heroine, and she does all these roles. But oka fighting role, oka scene lo fight undi, oka and equal fights. Lakapothe some fights she'll be better than me alanti. So vachi first day డైరెక్టర్ లుక్ చూస్తే బ్యూటిఫుల్, మంచి, మీరు చూసారు కదా పిక్చర్, ఈ సెట్ పర్ఫెక్ట్గా ఉంది, లవ్లీ, లెట్స్ షూట్ అంటే ఫస్ట్ సీన్ ఫైట్ ఇచ్చారు. అమ్మాయికి పాపం చేయిపోయింది, ఫుల్ డే రిహర్స్ చేసి ఆ అమ్మాయికి తెలీదు కదా. తర్వాత స్వెల్లింగ్ అయింది, షివరింగ్ బ్లా బ్లా బ్లా. సో తర్వాత 3 months ప్రాక్టీస్ చేసి ఇప్పుడు షీ ఈజ్ సో గుడ్. సో ద హోల్ మూవీ ఐ ఫీల్ దట్స్ ఫెంటాస్టిక్, అండ్ ద పర్ఫార్మెన్స్, ద క్యారెక్టర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. There's action, there's emotion, and she has a history, like that. And Daniel's role, I nenu cheppali, like we're like brothers. I mean, not brothers. We, brothers ante we always fight kada. It's not always love. It's like sometimes godava ante we just keep teasing each other. But he's such a lovely person to befriend and act with. సీన్స్ అప్పుడు హీ సో ఇన్వాల్వ్డ్. కొంచెం పిచ్చి వస్తుంది, కోపం వస్తే అలాగే అవుతున్నాడు. దెన్ ఆల్ ఆఫ్ us have to control డానీ, కూల్ డౌన్ డానీ, ఎందుకు యూ గెట్ సో యాంగ్రీ షార్ట్లో, అండ్ ఇది సరిలేదు, అది సరిలేదు, ఇది బాగాలేదు. సో ఈజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అండ్ ఐ లవ్డ్ యాక్టింగ్ విత్ యూ డానీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్.
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు స్వీయ నిర్మాణంలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప. మంచు విష్ణు కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ అగ్రతారులు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ పై ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా హాలీవుడ్ లెవెల్లో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ నటుడు శరత్ కుమార్ నాథుడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించిన కన్నప్ప టీం ఆ తర్వాత సీనియర్ నటి మధుబాల పన్నక అనే చెంచుల దొరసాని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఇక తాజాగా మరో పాత్రను కన్నప్ప టీం విడుదల చేస్తుంది. ఈ సినిమాలో తెలుగు సీనియర్ నటుడు దేవరాజ్ ముండడు అనే ఎరుకల దొర పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్కు దర్శకుడు సుకుమార్కి మధ్య గొడవలైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు, దీంతో అల్లు అర్జున్ సుకుమార్ మీద ఉన్న కోపంతో తన గడ్డం తీసేసి ఈ ట్రిప్కు చెక్కేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు ఫేక్ అని చిత్ర బృందం తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను పంచుకుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని, ప్రస్తుతం అల్లు అర్జున్తో క్లైమాక్స్ కోసం అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తున్నట్లు గూస్ బంప్స్ పక్కా అంటూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. కంగనా రనౌత్ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ టాప్ హీరోయిన్ల జాబితాలో నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిల్వర్ స్క్రీన్పై అలరించిన కంగనా రనౌత్ ఇక ప్రజాప్రతినిధిగా కొత్త బాధ్యతలు స్వీకరించారని తెలిసిందే. ప్రస్తుతం మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు కంగనా. ఈ టాలెంటెడ్ యాక్టర్కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. కంగనా రనౌత్ తన బంగ్లా అమ్మకానికి పెట్టిందట. ముంబై సర్కిల్లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం తన ఖరీదైన విల్లాకు 40 కోట్లుగా ధర నిర్ణయించిందని తెలుస్తోంది. సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, అమీర్ ఖాన్ లాంటి స్టార్ సెలబ్రిటీల నివాసాలున్న ముంబైలోని పాలీహిల్ ఏరియా కంగనా రనౌత్ అమ్మకానికి పెట్టిన నివాసం కూడా ఉంది. ఈ కాస్ట్లీ భవంతిని కంగనా రనౌత్ ఎందుకు అమ్మకానికి పెట్టిందనేది పక్కన పెడితే, మరి టాప్ సెలబ్రిటీలున్న ఏరియాలోని ఈ విల్లా ఇంతకీ ఎవరు సొంతం చేసుకుంటారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీలోనే మంచి మార్కులు కొట్టేశాడు హను రాఘవపుడి. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 2022లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సీతారామం సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతారామం తర్వాత కొత్త సినిమా చేయబోతున్నాడని అంతా చర్చించుకుంటూ ఉండగా ప్రభాస్ సినిమాను లైన్లో పెట్టినట్టు క్రేజీ వార్త తెరపైకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పూజా కార్యక్రమం 2024 ఆగస్టు 17న హైదరాబాద్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైట్ టాక్. ఈ సెరమనీకి ప్రభాస్, హను రాఘవపుడితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారట. ఫౌజీ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించబోతున్నట్టు టాక్. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి సూపర్ బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత తారక్, రామ్ చరణ్, మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక సినిమాలో రాణిస్తూనే పలు బిజినెస్లను కూడా రకుల్ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తుంది. ఇప్పటికే రకుల్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, వైజాగ్లలో F45 పేరుతో జిమ్లను ఏర్పాటు చేస్తుంది. దీనికి తోడు ఇటీవలే ఫుడ్ బిజినెస్లోకి కూడా రకుల్ ఎంట్రీ ఇచ్చింది. ఆరంభం పేరుతో ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓ వెజ్ రెస్టారెంట్ను ఓపెన్ చేస్తుంది. ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని కావూరి హిల్స్ ప్రాంతంలో తన మొదటి బ్రాంచ్ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా రెండో బ్రాంచ్ను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోను నటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తుంది. కొండాపూర్లోని మా రెండో అవుట్లెట్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. మిల్లెట్స్తో మీ రోజును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ఫోటోకు క్యాప్షన్ పెట్టింది.
మ్యాడ్ సినిమాతో గత ఏడాది హిట్ కొట్టిన అగ్ర నటుడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఈసారి మరో ఫన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ఆయ్. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే గోదావరి బ్యాక్డ్రాప్లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఆయ్ మూవీ ట్రైలర్, పాటలు చూసిన ప్రేక్షకులు ఈ మూవీ యూత్ని బాగా ఆకట్టుకోబోతుందని చెబుతున్నారు. మరోవైపు ఆయ్ సినిమా గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతూ ఉండటం, మూవీ విడుదల తర్వాత రాఖీ పండుగతో పాటు లాంగ్ వీకెండ్ వస్తూ ఉండటంతో మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్లు చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అదే రోజు టాలీవుడ్లో 2 పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రామ్ పోతినేని డబుల్ స్మార్ట్తో పాటు రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ 2 సినిమాలు థియేటర్లు లేక కొట్టుకుంటుంటే ఈ మధ్యలోకి ఎన్టీఆర్ బావమరిది చిత్రం ఆయ్ వచ్చి చేరింది. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ టైటిల్ రోల్లో నటించిన చిత్రం సర్దార్. ఈ హిట్ ప్రాజెక్ట్ సీక్వెల్ సర్దార్ 2 కూడా సెట్స్ పైకి వెళ్లిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్ 2లో ఇప్పటికే స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేస్తూ అప్డేట్ అందించారు మేకర్స్. ఇప్పటికే తంగలాన్ నటి మాలవిక మోహనన్ కూడా టీంలో జాయిన్ అయినట్టు న్యూస్ షేర్ చేశారు. తాజాగా మరో ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు నటిస్తున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ముందుగా వచ్చిన వార్తలే నిజమయ్యాయి. ఈ చిత్రంలో అమిగోస్ ఫేమ్ ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కార్తీ టీం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగేశ్వరన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 మొదటి ఆట నుంచే హిట్టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఈ మూవీపై కనక వర్షం కురిసింది. భారీ వసూలు సాధించింది. ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా కల్కి నిలిచింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన బాహుబలి 2, KGF 2, RRR, జవాన్ తర్వాత 5వ స్థానంలో కల్కి ఉంది. అంతేకాదు మరో 55 లక్షలు రాబడితే 4వ స్థానంలో ఉన్న షారుఖ్ మూవీని కూడా ఈ సినిమా దాటిస్తుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం VD12 కాప్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ 2 పార్టులుగా రాబోతుందని ఇప్పటికే వార్తలు తెరపైకొచ్చాయి. తాజాగా దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ చిట్చాట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా సినిమా విషయంలో రిస్క్ చేయాలనుకోవడం లేదు. 2 పార్టులకు సరిపడా సాలిడ్ కంటెంట్ ఉంది. కానీ ఫస్ట్ పార్ట్కి వచ్చిన స్పందనను బట్టి 2వ పార్టు విడుదలపై క్లారిటీ వస్తుంది. గౌతమ్ తిన్ననూరి సినిమాను చాలా సాలిడ్గా చూపించబోతున్నాడు. సినిమా సూపర్ హిట్ అని చాలా నమ్మకంతో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ను ఇటీవల విడుదల చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు, రక్తపాతం, ప్రశ్నలు, పునర్జన్మ అంటూ షేర్ చేసిన VD12 లుక్లో పొట్టి హెయిర్, ముఖంపై రక్తపు మరకలు, పొడవాటి గడ్డంలో ఉన్న విజయ్ దేవరకొండ బిగ్గరగా అరుస్తూ కనిపిస్తున్నాడు. తాను కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదుర్కొన్నానని బాలీవుడ్ బుల్లితెర నటి సనాయా ఇరానీ వెల్లడించింది. సనాయా ఇరానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అమీర్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఫనా సినిమాలో చిన్న పాత్రతో సినీరంగ ప్రవేశం చేసింది భామ. తర్వాత షారూఖ్ ఖాన్, కరీనా వంటి ప్రముఖ స్టార్లతో కలిసి వివిధ టీవీ ప్రకటనల్లో నటించింది. అనంతరం బాలీవుడ్ బుల్లితెర వైపు అడుగులు వేసింది. ఇక బాలీవుడ్లో మిలే జబ్ హమ్ తుమ్ అండ్ ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ వంటి టీవీ సీరియల్స్లో నటించి స్టార్ బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాస్టింగ్ కోచ్ వేధింపులు తాను కూడా అనుభవించినట్లు తాజాగా తెలిపింది. నేను ఒక దగ్గర మ్యూజిక్ ఆడిషన్ జరుగుతుంది, రమ్మంటే వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ సినిమా ఆడిషన్ అవుతుంది. అయితే సెక్రటరీకి నేను చెబుతా, నేను మ్యూజిక్ అంటే ఆడిషన్ అంటే వచ్చాను, నేను సినిమా అయితే చేయలేను అన్నాను. దానికి సెక్రటరీ సార్కి తెలిస్తే కోపం వస్తుంది, అతడితో ఒకసారి మాట్లాడండి అన్నాడు. ఆయనతో మాట్లాడడానికి వెళ్ళగా ఆయన చెబుతూ, నేను పెద్ద సినిమా చేయబోతున్నాను, ఇందులో చాలా మంది అగ్ర హీరోలు నటించబోతున్నారు, నువ్వు కూడా మూవీలో బికినీ వేసుకోవాలని అన్నాడు. అప్పుడు నేను అడుగుతూ నా పాత్ర ఏంటి అని అతన్ని అడిగాను. అతను కొంచెం రూడ్గా మాట్లాడుతూ బికినీ వేసుకోవడం నీకు ఓకేనా అని అడిగాడు. దాంతో నాకు కోపం వచ్చి అక్కడి నుంచి వచ్చేసానంటూ సనాయ చెప్పుకొచ్చింది. తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా మంజుమెల్ బాయ్స్ చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా గుణాలోని పాటను సినిమాల్లో వాడారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మంజుమెల్ బాయ్స్లో ఇళయరాజా కంపోజ్ చేసిన కమల్ హాసన్ క్లాసిక్ సినిమా గుణాలోని కమ్మని నీ ప్రేమ లేఖనే అంటూ సాగే పాట మ్యూజిక్ను వాడారని తెలిసిందే. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్, క్లైమాక్స్లో వాడిన పాటకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే దీనిపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపించారు. తన క్రియేటివ్ వర్క్ను
అసందర్భోచితంగా వినియోగించినందుకు నష్టపరిహారం అందించాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ ఈ సాంగ్ విషయంలో గుణ మూవీ ఆడియో హక్కులు కలిగిన మ్యూజిక్ లేబుల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఈ పాటను వాడినట్లు తెలిపారు. అయితే వివాదం జరిగిన చాలా రోజుల తర్వాత ఈ సమస్య సద్దుమణిగినట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం ఇళయరాజా 2 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని, అయితే 2 కోట్లు ఇవ్వలేని చిత్ర నిర్మాత షాన్ యాంటోనీ 60 లక్షల వరకు చెల్లించారని సమాచారం. ఇక ఇదే విషయంపై ఇళయరాజా లాయర్ను మీడియా సంప్రదించగా ఇవన్నీ రూమర్స్ అని పూర్తిగా ఖండించారు. పాట విషయంలో రాజా నోటీసులు పంపిన విషయం వాస్తవమే కానీ ఎటువంటి డబ్బు తీసుకోలేదని వెల్లడించారు. దీనిపై చిత్ర బృందం కూడా స్పందిస్తూ ఇళయరాజాకు మేము ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్మాత షాన్ యాంటోనీ వెల్లడించారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఈ మధ్య బ్రెజిల్ నటితో డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 26 ఏళ్ల ఆర్యన్ బ్రెజిల్కు చెందిన 34 ఏళ్ల నటి లారిసా బొనేసితో డేటింగ్లో ఉన్నట్లు, వీరిద్దరూ ముంబై వీధుల్లో రాత్రంతా లాంగ్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక తన అరంగేట్రో సినిమా కోసం బిజీగా ఉన్న ఆర్యన్ ఇన్స్టాలో లారిసా ఫ్యామిలీని ఫాలో అవుతున్నారట. ఇటీవల లారిసా తల్లి బర్త్డే సందర్భంగా విలువైన బహుమతిని కూడా అందజేసినట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. తాజాగా వీళ్ళిద్దరు ఒక పార్టీలో కలిసి ఆగస్టు 4న ఆదివారం వీకెండ్ కావడంతో ముంబై నైట్ పార్టీకి వెళ్ళింది. లారిసా బొనేసి బ్లాక్ కలర్ డ్రెస్లో వచ్చిన ఆమె పార్టీకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మీడియా ఫోటోలు అంటూ అడగ్గా సున్నితంగా తిరస్కరిస్తూ సమాధానమిచ్చింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.